ఈ నెల 21వ తేదీన రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఎన్ఎస్ ఫంక్షన్ హాల్ ముందర ప్రభుత్వ మద్యం షాప్ ప్రక్కన ఒక అతన్ని నాప బండరాయితో తల మీద కొట్టి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయగా ఈ సంఘటనలోని మృతుడి పేరు షేక్ అర్షద్, దర్గా బజార్, ప్రొద్దుటూరు పట్టణం. ఇతడు ఆటో డ్రైవింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. మృతుడి అన్న అయిన పర్షాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూరు 1 టౌన్ పిఎస్ నందు కేసు నమోదైంది. ఆదివారం అనగా 23వ తేదీ ఉదయం ప్రొద్దుటూరు పట్టణం రామేశ్వరం రోడ్లో గల ప్రభుత్వ వైన్ షాప్ వెనకాల గల పుల్లయ్య సత్రానికి చెందిన సోమ వెంకట సుబ్బయ్య సన్ ఆఫ్ సోమ వెంకట సుబ్బన్నను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. హత్యకు గల కారణాలలోనికి వెళితే ఈ కేసులోని మృతుడు అయిన అర్షద్కు నిందితుడు సోమ వెంకట సుబ్బయ్యకు మధ్య గల పాత కక్షలు, వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులను సదరు అర్షద్ అసభ్య పదజాలంతో దూషించినాడు అని మనసులో పెట్టుకుని ప్రభుత్వ వైన్ షాప్ దగ్గర త్రాగి పడుకుని ఉన్న అర్షద్ ను అక్కడే ఉన్న నాప బండరాయి తీసుకుని తలపై కొట్టి హత్య చేశాడు. ఈ హత్య కేసులో నేరస్థలంలో మృతుడి చిరునామా గురించి మరియు నిందితుడి ఆచూకీ గురించి ఎటువంటి ఆధారాలు లభించకపోయినప్పటికీ మృతుడి అడ్రస్ కనుక్కొని ఒక రోజులోనే ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్ట్ చేసిన ప్రొద్దుటూరు 1 టౌన్ సిఐ ఎం శ్రీకాంత్, ఎస్ఐ మంజునాథ్ మరియు సిబ్బందిని కడప జిల్లా ఎస్పీ అయిన సిద్ధార్థ్ కౌశల్, ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ అధికారి మురళీధర్ అభినందించారు.